హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శారీలో బ్లౌజ్ అండి. మనము ఆన్‌లైన్‌లో శారీ కొనుక్కున్నామని చెప్పి కటింగ్ వీడియో పెట్టాం కదా! ఆ బ్లౌజ్ అనమాట. ఆ బ్లౌజ్ పూర్తి స్టిచ్చింగ్ మొత్తం ఉందండి. క్లియర్‌గా చూడండి. లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలి, అలాగే ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి, జాయింట్ పడితే ఎలా కుట్టుకోవాలి అనేది క్లియర్‌గా కొత్త వాళ్ళకి బాగా అర్థమయ్యేలాగా ఉందండి. తప్పకుండా వీడియో చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుందనమాట. ఇది కొత్త వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా చూడండి. ఇప్పుడైతే నేను ఫ్రంట్ భాగం జాయింట్ చేస్తున్నానండి. చూడండి, రెండో భాగం ఈ విధంగా అయితే మనం జాయిన్ చేసుకున్నాక, రెండో పార్ట్ కూడా మనం ఈ విధంగానే జాయిన్ చేసుకోవాలి. మనము చివరి పాదం అంచు ఖర్చుతోని చివరికైతే కుట్టనేది వేసుకోవడం వల్ల మనకెక్కడ నుగ్గులాగా కానీ, బెలూన్‌లాగా కానీ రాదనమాట. దానికోసం లైనింగ్ అయితే నీట్‌గా ఈ విధంగా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సరి చేసుకుంటూ జాయింట్ చేసుకోవడం వల్ల మనకెక్కడైనా ముడత అలాగా ఉన్నా కూడా క్లియర్‌గా అంటే మనం ఇలా చేత్తోటి ఇలాగా సరి చేసుకోవడం, కుట్టుకోవడం వల్ల నీట్‌గా వస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ కుడుతున్నానండి. షేప్ బెల్ట్ ఫస్ట్ మన 4 పీసులుగా ఉన్నాయి కాబట్టి అవి 2, 2 కలిపి ఈ విధంగా అయితే ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత మనం కుట్టింది లోపల వైపుకి వెళ్ళిపోయేలాగా మనం షేప్ బెల్ట్ అనేది పెట్టుకొని ఈ విధంగా అయితే కుట్టాల్సుంటుంది. చూడండి, ఇలా నేను చుట్టూతా అయితే షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేస్తానండి. కొంతమంది మొత్తం ఫోల్డ్ చేసి కూడా కుట్టుకుంటారు. నేనైతే ఇలాగే నీట్‌గా అయితే కుట్టుకుంటానండి. ఒకవేళ మీరు మిషన్ నేర్చుకొని ఉంటే మీరెలా షేప్ బెల్ట్ జాయిన్ చేస్తారనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఈ విధంగా ఈ చివరికైతే కుట్టు వేసేసాను. చూడండి, ఇక్కడి నుంచి ఇలాగ మనం పీసెస్ అన్నీ ఇప్పుడు చూడండి, హ్యాండ్స్‌కి జాయింట్ పడుతుంది. మన కటింగ్ వీడియోలో కూడా చెప్పుకున్నాం అనమాట. హ్యాండ్స్ జాయింట్ పడినప్పుడు మర్చిపోకుండా ఖచ్చితంగా కుట్టుకోవాలి. ఇలా అయితే నేనిప్పుడు హ్యాండ్స్‌కి జాయింట్ చేస్తున్నానండి. చూడండి, ఈ చివరికి ఖర్చుకి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలాగా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇది రెండోదండి. ఫస్ట్‌ది కుట్టేసాము. అలా కుట్టుకున్న తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. మనం ఏం చేయాలి, సమానంగా చూసుకొని మనం ఫస్టు ఒక సైడ్ అయితే మనం కరెక్ట్ కొలతలకైతే కట్ చేసుకున్నాం. రెండో సైడ్‌కి మనకి జాయింట్ అనేది పడుతుందనమాట. అలాగే ఫస్టు ఒక సైజు మనం కట్ చేసుకున్నాం కదండీ! మెయిన్ క్లాత్ అనేది. ఆ సైజు ప్రకారం మనం లైనింగ్ అనేది అంటే రెండో పార్ట్ సైజు ప్రకారం మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు చెప్పాను కదండీ కటింగ్ వీడియోలో ఎలాగో మన మెయిన్ క్లాత్‌కి కూడా జాయింట్ అనేది పడుతుందని. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇది పై వైపుకి సీదా ఉందన్నమాట. ఇలాగ క్లాత్ తీసుకోవాలి. మనకి డిజైన్ వచ్చింది కదండీ! అది పై వైపుకి మనది అంటే మనం జాయింట్ ఏసే పీస్ ఉల్టా ఉండాలన్నమాట. ఉల్టా ఉన్న తర్వాత ఈ విధంగా అయితే కుట్టు వేసుకోండి. ఇప్పుడు ఇలా అన్నప్పుడు సీదా వస్తుందన్నమాట. పైన మళ్ళీ మరొక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, సరిగ్గా ఒకసారి చూసుకున్నాక మన లైనింగ్ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్ లైనింగ్ ఈ విధంగా మనం ఇక్కడి చివరి నుంచి కూడా స్టార్ట్ చేసి కుట్టొచ్చనమాట. నేనేం చేస్తున్నానంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. అంటే మనం కటింగ్ అయితే పెట్టుకుంటాం కదా షోల్డర్ పైన, అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాననమాట. మీరైతే చివరి నుంచి కూడా మనం పాదమంచు ఖర్చుతోని నీట్‌గా కూడా కుట్టుకోవచ్చండి. ఇలా కూడా కుట్టుకోవచ్చు, అలా కూడా కుట్టుకోవచ్చు. అంటే నాకు కొంచెం వీలుగా ఉందని తొందరగా అయిపోతదని చెప్పేసి ఇలా అయితే కుట్టేస్తున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేస్తాను. నేను ఫస్ట్ ఫ్రంట్ భాగానికి అలాగే షేప్ బెల్ట్‌కి ఏం కట్ చేయలేదు ఎక్స్‌ట్రా ఉన్న క్లాతు. నేను తర్వాత మళ్ళీ అది కట్ చేస్తాను. హ్యాండ్స్‌కైతే
మనం జాయింట్ ఏసుకున్నాం కదా! మీకు అర్థమవ్వడం కోసమని నేను కట్ చేసేసాననమాట నీట్‌గా. రెండో దానికి కూడా అలాగే వేసుకోవాలి. అంటే 2 హ్యాండ్స్‌కి మనకి జాయింట్ అనేది లైనింగ్‌కి పడుతుంది. మెయిన్ క్లాత్‌కి కూడా పడుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి చూడండి. ఎక్కడ ఫోల్డింగ్ ముడతలు అలాగా అంటే ఈ బ్లౌజ్ కొంచెం నలిగి నలిగి ఉందనమాట. దానికేం చేయాలి? మనం నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ బాక్స్ లేదనుకో సరి చేసుకుంటూ చెయ్యితోటి సరి చేసుకుంటూ నిదానంగా చివరికి కుట్టనేది వేసుకోవాలి. లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. మనం ఖర్చు ఎంత పట్టుకుంటాం? పాదం అంచుతోనే ఖర్చు పట్టుకోవాలి. అదైతే మనకి నీట్‌గా సరిపోతుందనమాట. అలా చివరికి మనం కుట్టనేది వేసుకోవడం వల్ల ఎక్కడ ముడతలనేవి రాకుండా నీట్‌గా ఉంటుందనమాట. చూడండి ఇలా సరి చేసుకోవాలండి. ఎందుకంటే ఈ క్లాత్ నలిగి నలిగి వచ్చిందనమాట. నలిగి రావడం వల్ల మనకి ఐరన్ బాక్స్ అనేది కొంచెం పాడైపోయింది. అది ఐరన్ చేయడానికి రాలేదనమాట. దానికోసం నేను హ్యాండ్స్‌తోని సరి చేసుకుంటూ ముడతలనేవి లేకుండా నీట్‌గా కుట్టనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం హ్యాండ్స్‌తోని ఆ ముడతలున్నాయి అన్నమాట. బ్లౌజ్ అంతా నలిగిపోయినట్టు ఉంది క్లాతు. దాన్ని మనము నీట్‌గా సరిసేసుకుంటూ ఇలా హ్యాండ్స్‌తోని ఇలాగా చూడండి ఇలాగా అంటే మనం ఇలా సరి చేస్తూ కుట్టనేది వేయాల్సుంటుంది. చూడండి ఇప్పుడు ఇలా నలిగి ఉంది క్లాత్ అనేది మనకి క్లియర్‌గా రాదనమాట. ఫస్ట్ అయితే ఐరన్ బాక్స్ ఉంటే ఖచ్చితంగా ఇస్త్రీ చేసుకొని అంటే ఐరన్ చేసుకొని కుట్టనేది వేసుకున్నారంటే నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మరి మీరెందుకు చేయలేదని నన్నడగొచ్చు. నా దగ్గరైతే లేదండి. ఉంది. కానీ అది కొంచెం పాడైందనమాట. రావట్లేదు. దానికోసమని నేను చేయలేదనమాట. అందుకోసమే నేను హ్యాండ్స్‌తోని సరి చేస్తూ అందరి కాడ ఉంటాయనే గ్యారంటీ ఏమి లేదు కదండీ! లేని వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది కదా! ఈ చిన్న చిన్న చిట్కాలు. కొత్త వాళ్ళు కొంచెం పాటించుకొని కుడితే బ్లౌజ్ నీట్‌గా వస్తుందండి. చూడండి ఎలా వచ్చిందో. అలా మనము ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకుందాం. నెక్ మొత్తం కుట్టిన తర్వాత ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ కట్ చేసాము. ఇప్పుడు ఫ్రంట్ భాగాలకి మనం ఫస్ట్ క్లాత్ అనేది కట్ చేయలేదన్నమాట. ఎక్స్‌ట్రా ఉన్న క్లాతు. ఈ విధంగా అయితే నీట్‌గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నేనేం చేశానో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఏమి తెలిసిందనేది కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ మొత్తం నేనే చెప్పేస్తున్నా. నేనైతే ఫస్ట్ మొత్తం అన్ని లైనింగ్ అనేది జాయింట్ చేసేసి ఈ విధంగా పెట్టేసా. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి బ్లౌజ్ చాలా తొందరగా కుట్టేసుకోవచ్చనమాట. చాలా తొందరగా అవుతుందండి. లైనింగ్ మొత్తం జాయింట్ చేసేసుకోండి ఫస్ట్. జాయింట్ చేసేసుకున్నాక, ఈ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్‌గా కట్ చేసేయండి. కట్ చేసేసి అన్నీ ఒకసాట పెట్టేసుకోండి. ఈ విధంగా అయితే నీట్‌గా లైనింగ్ అంతా కట్ చే లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత, ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇగో చూడండి షెబెల్స్ ఫ్రంట్ భాగం, హ్యాండ్స్ అలాగే బ్యాక్ పార్ట్స్. మొత్తం నీట్‌గా రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఏం చేయాలి? నడుం బెల్ట్ వేసుకోవాలి. ఇప్పుడంతా ఈజీ అండి. తొందరగా బ్లౌజ్ అనేది రెడీ అయిపోతది. పక్కా అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీరు రోజు కుట్టే టైం కంటే కూడా ముందే రెడీ అంటే తొందరగా కుట్టేసుకుంటాం. అన్నీ ఇంకా అతుక్కోవడాలు, క్లాత్ పీస్‌లు ఎతుక్కోవడాలు అలాంటివి ఏవి ఉండవు. ఇలా జాయింట్ చేసుకొని ఇలా ఒక్కసారి ప్రయత్నించి చూడండి. సూపర్‌గా బ్లౌజ్ కుట్టేసుకోగలుగుతారు తొందరగా. ఇలా అయితే మన నడుం బెల్ట్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఇలా కుట్టు వేసుకున్నాక ఇది హెమ్మింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇప్పివేయాల్సి ఉంటుంది. ఇలాగా బ్యాక్ వైపు టక్స్ వేసుకోవాలి కదండీ! ఇలాగ షోల్డర్‌కి మధ్య వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా. చూడండి. ఇలా చేసుకొని కొంచెం అంత హాఫ్ ఇంచ్ పట్టుకొని ఇక్కడి నుంచి రఫ్ చేసి ఇది తొందరగా అవుతుంటే దారాలు ఇలా పోతా ఉంటాయన్నమాట. మన దారం గూడా ఇలా ఎక్కించాలి కదా! థ్రెడ్. ఈ చివరి వరకైతే కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత నాకేం డౌట్ అంటే మళ్ళీ ఇలా దారం పోయినప్పుడు కుట్టు పడదనమాట.
మనం కుట్టు పడింది కదా అని తీసేసామనుకో అక్కడ కుట్టు ఉండదు. అందుకోసం మళ్ళీ రెండోసారి గూడా వేశాననమాట. హ్యాండ్స్ ఈ చివరికి ఫోల్డ్ చేసి ఒక కుట్టయితే వేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ భాగం టక్స్ వేస్తున్నాను. 2 ఇంచెస్ అంటే 2 ఇంచెస్ మనం ఇక్కడి నుంచి వదిలేసి ఇక్కడి నుంచి టక్స్ పట్టుకోవాలనమాట. ఇక్కడి నుంచి ఇలా టక్స్ పట్టుకొని ఇలాగా పై వైపుకి అంటే మనం ఎటు సైడు ఫోల్డ్ చేసుకోవాలనుకుంటున్నామో అటు సైడ్ ఫోల్డ్ చేసి మరొక కుట్టు అనేది వేసుకోండి. మనం కుట్టేటప్పుడు చిరాకుగా లేకుండా నీట్‌గా ఉంటుంది. నేను ఇలాగైతే ఇలాగ వేసుకుంటానండి టక్స్ అనేది. ఒక సైడ్‌కి అంటే నేను హుక్స్‌కి మనం ఇటు సైడ్ హుక్స్ పెట్టుకుంటాం అనుకో, ఇటు సైడ్‌కి వేసేస్తాను. కాజా పట్టీకి కూడా సేమ్ 2 ఒక సైడ్‌కి వచ్చేలాగా వేసుకుంటాననమాట. ఎందుకంటే మనకి కుట్టులోకి రాదింకా నీట్‌గా ఉంటుంది. ఇలాగా 2 ఇంచులు గ్యాప్ ఉంచేసి 2 ఇంచుల కాడ నుంచి టక్స్ అనేది పట్టుకొని చూడండి ఈ విధంగా టక్స్ వేసుకున్నాక, ఈ టక్స్ అనేది పై వైపుకి ఫోల్డ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఒక కుట్టు వేసుకోవడం వల్ల మనకి నీట్‌గా ఉంటుందనమాట. అలాగే మనము ఉక్స్ పట్టీల సైడు చిన్న టక్స్ అనేది వేసుకోవాలి సన్నగా ఈ విధంగా. మనం ముందు వేసిన టక్స్ సీదా చూసుకొని, మూడో టక్స్ అనేది ఆర్మ్ రౌండ్ నుంచి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆర్మ్ రౌండ్ నుంచి వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది ఇలా మడత పెట్టేసి, ఈ చివరి నుంచి కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా రెండోది కూడా అలాగే ఒక కుట్టు అనేది వేసుకోండి. వేసుకోవడం వల్ల మనకి కుట్టేటప్పుడు ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా నీట్‌గా ఉంటుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలండి షేప్ బెల్ట్ అనేది. ఒకటి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్లా నిదానంగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ చివరి వరకు వేసుకున్నాక, ఇది రెండోది ఈ చివరి నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఇలాగా. చూడండి ఇలాగా లాగొద్దండి. అలా నిదానంగా షేప్ బెల్ట్ అనేది కుట్టుకోవడం వల్ల మనకి నీట్‌గా సమానంగా రావాలనమాట. చూడండి మరొక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రెండో కుట్టు కూడా వేసుకోండి. ఇలా రెండిటికి ఈ విధంగా 2 షేప్ బెల్ట్‌కి రెండో కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇలాగా.
చూడండి ఈ చివరని మనము ఫస్ట్ భుజం మీద టక్స్ అనేది అంటే ఒక కటింగ్ అనేది ఇచ్చుకున్నాం కదా! ఆ కట్స్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ విధంగా మనం భుజాల మీద పెట్టి ఇలా జాయింట్ చేయాల్సి ఉంటుందండి. ఆ కట్స్ సీదా చూసుకొని మనం జాయింట్ చేయాలి. ఇలాగా హ్యాండ్ అనేది లాగకుండా నిదానంగా జాయింట్ చేసుకోండి. లాగడం వల్ల ఎక్కువ తక్కువ అయిపోతుంది. నీట్‌గా రాదండి. అలాగే నిదానంగా కుట్టుకోండి. ఈ చివరి నుంచి మరో కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మరో కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఎక్స్‌ట్రా ఉన్న దారాలనేవి కట్ చేసేయండి. చూడండి రెండో హ్యాండ్స్ అండి. నేను ఇప్పుడు లోతు ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇక్కడి నుంచి కుట్టు అనేది వేసుకోండి. వేసుకున్నాక ఇలా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ కట్ చేయండి. ఈ హ్యాండ్ లోతండి. ఇక్కడి నుంచి మళ్ళీ సేమ్ అంతేనండి. మనం కటింగ్ ఇచ్చుకున్న దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. భుజం సీదా పెట్టుకొని హ్యాండ్ అనేది సీదా పెట్టి ఇలాగైతే ఈ చివరి వరకు మనం కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. రెండో వైపుకి మలుపుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ చివరి వరకు ఇలాగా మనము ఎప్పుడు ఫ్రంట్ భాగం కానీ, హ్యాండ్స్ కానీ లాక్కూడదండి. లాక్కుండా ఇలా నిదానంగా కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. రెండో కుట్టు కూడా మనం ఈ విధంగా వేసుకోవాలండి. చూడండి ఈ చివరి దాకా ఇలా వేసుకున్న తర్వాత, ఇలా ఎక్స్‌ట్రా ఉన్న దారాలన్నీ కట్ చేసుకొని నీట్‌గా మనము ఫస్ట్ హ్యాండ్ లూజ్ అనేది మనం మార్క్ చేసుకున్నాం కదండీ! 5.5 ఇంచులకి. 5.5 ఇంచులకి మార్కింగ్ కాడ నుంచి ఈ విధంగా మనం కుట్టు అనేది వేసుకోవాలండి. మనకి ఖర్చు 2 ఇంచులకి వదిలేసుకొని, మనం ఎక్కడైతే మార్కింగ్ అనేది చేసుకున్నామో, ఆ మార్కింగ్ కాడ నుంచి ఇలాగా కుట్టు అనేది వేసుకోవాలి. ఒక్కొక్కసారి ఫ్రంట్ భాగం ఎక్స్‌ట్రా వస్తే చూడండి ఇలాగైతే ఒక టక్స్ వేసేసుకోండి. అంటే 3 టక్స్ వేసుకుంటాం కదా మనము. ఒక్కొక్కసారి ఎక్స్‌ట్రా వస్తదండి ఫ్రంట్ భాగం అనేది. షేప్ బెల్టు ఎక్కువున్నా, లేదా మన ఖర్చులో తక్కువ, ఎక్కువ పట్టుకున్నా వస్తదనమాట. వచ్చినప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవడం వల్ల మనకి ఎలాగో 4 షేప్ అంటే 4 టక్స్‌లనేవి రావనమాట. 3 టక్స్‌లే ఉంటాయి. ఇది ఫోల్డింగ్ అంటే ఖర్చులోకి వెళ్ళిపోతుందనమాట. నీట్‌గానే ఉంటుందండి. ఇలా మనము ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో, అక్కడికి లూజ్ కుట్ అనేది అంటే మనం ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటది కదండీ ఖర్చు కోసం. దానికి మనం 3 కుట్లు వేసేసుకోవాల్సుంటుంది. అలా జాకెట్స్ మనము మన జాకెట్ సైజ్ అనేది చూసుకోవాలండి కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని. చూసుకున్న తర్వాత మనం ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ పైన ఇలాగ కుట్ అనేది వేసుకోవాల్సుంటుంది. ఇదైతే సమానంగా వచ్చిందండి. నీట్‌గా నేను చెప్పాను కదా! 2 ఇంచుల ఖర్చు కోసం మనం ఎక్స్‌ట్రా ఉంచుకున్నాం కదా! దానిపైన ఇలాగ 3 కుట్లయితే వేస్తున్నాను. ఇలా ఎక్స్‌ట్రా ఉన్నది ఎక్కువ తక్కువ ఉంటే ఇలా నీట్‌గా కట్ చేసేసుకోండి. అంటే మరీ ఎక్కువ కట్ చేయొద్దండి. కొంచెమంతా సమానంగా ఉండటం కోసం మనం ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని కొంచెమంతా కట్ చేసుకోవడం వల్ల మన బ్లౌజ్ నీట్‌గా సమానంగా కనిపిస్తుందనమాట. చూసినప్పుడు కూడా బావుంటుంది చూడటానికి కూడా. ఇలా ఎక్స్‌ట్రా ఉన్నది ఇలా అంతా కొంచెమంతా కట్ చేసేసుకోండి. చూడండి ఇలాగా ఎలా రెడీ అయిపోయిందో బ్లౌజు. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా, చాలా తొందరగా బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చండి. మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. దానికోసం కొత్త వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మా వీడియోస్‌ని బాగా చూసినందుకు మీ అందరికి థాంక్స్ అండి. ఇలాగే మాకు ఎంకరేజ్ చేయండి. అందరికీ థాంక్స్. శారీ చూడండి